కుంభకోణాలు ఎక్కువైపోతున్నాయి. ఏమండి కాలు చెప్పండి. ఎందుకు సావిత్రి? కాలు చాపండి చెప్తాను. ఇది తీసుకోండి. పతియే ప్రత్యక్ష దైవం, పతియే ప్రత్యక్ష దైవం, పతియే ప్రత్యక్ష దైవం. రోజు నీ నస ఎక్కువైపోతుంది సావిత్రి. ఏమండి టిఫిన్కి ఏం చేయమంటారు? నువ్వేమనుకుంటున్నావు? నేను ఉప్మా అనుకుంటున్నానండి. అదేంటి ఉప్మా నువ్వు తినవు కదా సావిత్రి? లేదండి, ఉప్మా మీకోసమే చేస్తున్నాను. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను. అదేంటి సావిత్రి, రోజు నువ్వు ఇలా ఉపవాసం ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? నేనేమైపోయినా పర్లేదండి, మీరు క్షేమంగా ఉంటే అంతే చాలు. పతియే ప్రత్యక్ష దైవం, పతియే ప్రత్యక్ష దైవం, పతియే ప్రత్యక్ష ఏంటో దైవం. అప్పుడప్పుడు నీలాంటి పతివ్రతనందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీ పేరుకి నువ్వు న్యాయం చేసావు సావిత్రి. తొందరగా రండి, టిఫిన్ చేస్తాను. అలాగే. నేనెంత అదృష్టవంతున్నో నాకే తెలియట్లేదు. అమ్మా ఈయనప్పుడే వచ్చేసినట్టున్నాడు. వస్తున్నా. అమ్మో పరాయి పురుషుడు. ఎవడా నువ్వు విధవా? సరాసరి పైకి వచ్చేసా. సొబ్బిల్లు అమ్ముకునేవాడినమ్మా. సబ్బు బిల్లులు అమ్ముకునేవాడు అయితే మా ఆయన లేని సమయం చూసుకుని ఇంట్లోకి వచ్చేస్తావా? మీ ఆయన లేని విషయం నాకు తెలియదు కదమ్మా. అంటే ఉంటే మాత్రం వచ్చేస్తావా? విధవాని విధవాని. మీరు అందంగా ఉండొచ్చు, కానీ నా సబ్బు విలువ వాడితే ఇంకా అందంగా తయారవుతారమ్మా. ఊరి విధవా, మా ఆయన నాతో ఇంతవరకు అలా మాట్లాడలేదు. నువ్వు ఒక పతివ్రతను పట్టుకుని అలా మాట్లాడతావా? భస్మం అయిపోతావు కాడిదాని. ఆ నా సబ్బు పిల్ల పేరు భస్మం అని మీరెలా గ్రహించారు? ఏమిట్రా వేలా కొలాలా విధవాని? కాదండి, నిజంగానే సొబ్బిల్లండి, చూడండి. అక్కడే ఆకు. ఏమిట్రా బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నావు? నా మీద గాని ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డావో ఈ పంచభూతాలని నీ మీద పగబట్టి రక్తం కక్కుని తెస్తావు గాడిదాని. ఈ పతివ్రత శాపం ఊరికే పోదు. కాదమ్మా, చూడొకసారి. నిజమే. అయినా గాని ఈ సబ్బు బిల్లలు లాంటి పరాయి దేశపు అలవాట్లు నాకు లేవు బాబు. వెళ్ళిరా. నా దగ్గర షాంపూ కూడా ఉందమ్మా. మళ్ళీ చేయబెడుతున్నావేంట్రా గాడిదా? ఈసారి బూడిద అయిపోతా, జాగ్రత్త. నా షాంపూ పేరు బూడిదని మీకెలా తెలుసు? మీరన్నీ భలే గ్రహిస్తున్నారే. కావాలంటే చూడండి. అవును నిజమే, నువ్వు చాలా మంచోళ్ళు ఉన్నావు బాబు. అయినా సరే ఒక పరాయి పురుషుడు ఒక పతివ్రత ఇంట్లో ఇంతసేపు ఉండకూడదు. దేవతల కోపం వస్తే శపిస్తారు. నాలాంటి పతివ్రత ఇంకెక్కడా ఉండదుగా. చుట్టుపక్కల నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా వ్యాపారం నీకు బాగా జరుగుద్ది. వెళ్ళిరా. మీరు మాత్రం కొనరు గానీ ఇలాంటి సలహాలు మాత్రం బాగా ఇస్తున్నారు. పోండి. ఏమిట్రా వెదవా, నన్ను ఎక్కిరిస్తున్నావా? వెళ్ళేటప్పుడు నీకు ఏదో ఒకటి జరుగుతుంది, పో. సర్లేండి, ఇలాంటి చాలానే చూసాం. వెళ్ళు వెళ్ళు. అమ్మా, అది పతివ్రత శాపం ఊరికే పోదు. మీరు కూడా పతివ్రతలతో పెట్టుకోకండి.